హాయ్ ఫ్రెండ్స్, సునంద ఆదిత్య దగ్గర ఉంటుంది. సునంద అంటూ శశికాంత్ వస్తాడు. ఏమైందండి, ఎందుకంత కంగారు పడుతున్నారు అని సునంద అడుగుతుంది. డాక్టర్ గారు రమ్మన్నారు అని శశికాంత్ చెప్తాడు. ఆదిత్యని డిశ్చార్జ్ చేయడానికి రమ్మనింటాడు. పదండి అని డాక్టర్ దగ్గరకు వెళ్తారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? వారం రోజుల్లో పెళ్ళి ఉంది. ఈ ముహూర్తం ఎలాగూ కుదరదు అనుకోండి. వాడు త్వరగా కోలుకుంటే మళ్ళీ దగ్గరలో మంచి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేయాలి అని సునంద డాక్టర్కి చెప్తూ ఉంటుంది. మేడం, ముందు నేను చెప్పేది వినండి. ఆదిత్య కంప్లీట్ మెడికల్ రిపోర్ట్ నేను చెక్ చేశాను. దానిలో భయపడిన విషయం ఏమిటంటే అతని వెన్నెముక్క చాలా దెబ్బతినింది. లేచి నడవడం కష్టం. కాళ్ళ నరాలు కూడా చచ్చుబడిపోయినాయి. అతను స్పర్శ కోల్పోయాడు అని డాక్టర్ చెప్పగానే డాక్టర్ అని సునంద గట్టిగా అరుస్తుంది. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? మీరు చెప్పేది నా కొడుకు గురించి కాదు. వాడికి ఏమీ కాలేదు అని సునంద బాధపడుతూ గట్టిగా అరుస్తుంది. డాక్టర్ అంటాడు, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి అని. సునంద చాలా ఏడుస్తుంది. సునంద, కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టరు మీరు చెప్పండి అని అంటాడు శశికాంత్. ప్రస్తుతానికి అతను నడవలేడు. ఎప్పుడు లేచి నడవగలడో కూడా నేను చెప్పలేను. దానికి 2 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, ఎన్నేండ్లైనా పట్టచ్చు. ఈ విషయం పేషెంట్కు తెలియకుండా జాగ్రత్త పడండి. తిరిగి నేను నడవగలనన్న హోప్ని కోల్పోతే చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతాడు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేయొచ్చు. మీరు అతనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్తాడు. ప్రాణాలు దక్కాయని ఆనందపడాలో, ప్రాణాలు మాత్రమే దక్కాయని ఆనందపడాలో తెలియటం లేదండి అని సునంద అంటుంది. ఎప్పటికైనా కోలుకుంటాడని హోప్ పెట్టుకుందాము. వాడికి మనమే ధైర్యం చెబుదాము అని శశికాంత్ అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.